మంది విద్యార్థులు వారికి సంబంధించిన అందరు రావడం కావచ్చు. తర్వాత దీన్ని బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యారు, ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ ఎంటర్ అయ్యారు. సో దీంట్లో ఆ యూత్ ఆలోచనలు ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటిది, మీరేం చెప్తారు? శ్వాస గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రుడు మోహన్ గారికి, ఇతర మిత్రులు రావాల్సింది వాళ్ళందరికీ 99 ప్రేక్షకుల నమస్కారం. జంజీ ఉద్యమం గురించి ఒకటి మాట్లాడదాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో జంజీ ఉద్యమం కంటే ఈ రాజకీయ పోరాటం ఎక్కువైంది. ఎందుకంటే రాజకీయ మైలేజ్ కోసం ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, దాని వ్యతిరేకంగా బీజేపీ, ఈ 3 పార్టీలు 3 ముక్కలాట ఆడుతున్నాయి, చూస్తున్నాం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో శ్రీనివాస్ గారు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో పార్టీలు విఫలమైన సందర్భంలోనే ఇట్లాంటి ఉద్యమాలు వస్తాయి. ఇది కొత్త కాదు అంటున్నాడు. ఒకనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం జరిగితే సంపన్న వర్గాలు ఏకమైంది. ఒకటే ఒక నినాదం కదా, మనకు పూర్ణ స్వరాజ్యం కావాలి, స్వరాజ్యం మా జనం హక్కని. అట్లాగే మనకు 69లో వచ్చిన జై తెలంగాణ ఉద్యమం కూడా అదే కదా. కాకపోతే అప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు చేసిన ఉద్యమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరి దాని ద్వారా అది 11 సీట్లు గెలిచిన టీపీఎస్ మళ్ళీ అది విలీనం కావడం చూసాం. ఆ తర్వాత 91లో మన దేశ ఉద్యమంలో చూసాం. తర్వాత సబ్బడ వర్గాలు ఏకమే తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ కోసం అన్ని పార్టీలు సహకరించాయి. ఏమంటే ఇది కొత్త కాదు అంటున్నారు. ఎప్పుడైనా ప్రజల నుంచి ఉద్యమం వస్తే పార్టీలు చీమలు పెట్టిన పుట్టల్లో పాములు జరిగినట్టు పార్టీలు దొరుకుతాయి. అది కొత్త కాదంటున్నాడు. అందుకు సంపూర్ణ విప్లవం అని చెప్పి జయప్రకాష్ నారాయణ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు 75లో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడితే జనతా ప్రభుత్వం దాని లాభం పొందింది. 2010, 11, 12, 13లో లోక్ జనపాల్ కోసం అన్నా హజారే చేసిన ఉద్యమానికి లాభం ఉంది. ఎవరు రాజకీయ పార్టీగా మనకు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లాభం ఉంది. అంటే ఏ ఉద్యమం ప్రజల నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిపక్షాలు ఆ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో కానీ లేకపోతే ప్రజా వేదికల మీద కానీ ప్రస్తావించకపోతే, లేకపోతే దాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయకపోతే వస్తాయి ఈ ఉద్యమాలు అంటున్నాడు. ఇక్కడికి వస్తాను. రాష్ట్రానికి వస్తే నేను చెప్పాను కదా, జంజీ ఉద్యమం కంటే రాజకీయ పార్టీల ఉద్యమం ఒకరినంటే ఒకరి మీద అంటున్నారు. నేను ఖచ్చితంగా కేటీఆర్ గారిని కూడా అడగదలుచుకున్నాను. గతంలో పేపర్ లీక్ అయినప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రి కదా, మరి అటువంటిప్పుడు చాలా విషయాలలో సెకండ్ కాబోయే ముఖ్యమంత్రి అనుకున్నారు కదా, మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు? ఫస్ట్ వస్తుందా లేదు? ఒకవేళ అడుచు పెడితే 4 వేలు ఇడుచు పెడితే కదా. అందుకనే మాట్లాడే ముందు ఏం చేస్తే మనం గతంలో ఏం చేసినాం అని ఆలోచించే చేస్తుంది. అంటే రాజ్యమా ఉలికిపోవడం, అంటే రాజ్యం ఉలికిపడ్డది కనుక మిమ్మల్ని ఇంటికి పంపించిన అంటున్నాను నేను. సమస్య ఏంటంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు తమ హయాంలో ఎన్ని పేపర్ లీక్ అయినాయి, ఇప్పుడు మాట్లాడితే సరైందా కాదా అనే మాట మాట్లాడుకుంటే అప్పుడు వేరుగా ఉంటుండాను. కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఏదైతే మనకు వారికి పేపర్ లీక్ అప్పుడు మనం ఎట్లా స్పందించు ఏ సంగతి చూసాం. నిర్బంధం అప్పుడు ధర్నా చౌక్ ఎత్తివేయడం కానీ ఇవన్నీ చూసినాం కదా మనం. అందుకని నేను వాళ్ళ మీద వ్యతిరేకత అంటలేను. మాట్లాడితే అప్పుడు ఏమైంది అంటే ఇంకో మాట ఎదురొస్తుంది కదా, బీజేపీ వాళ్ళు ఆ మాట అంటున్నారు కదా, నేనన్న మాట కూడా కాదు కదా అంటున్నాడు. అందుకని ఏమవుతుందంటే ఇవాళ రాజ్యం ఉలికిపడాలని అంటే ఉలికిపడినప్పుడు తప్పనిసరి ప్రజలు ధిక్కార స్వరాన్ని వినిపించుడు, ఇంటికి పంపించారు. అందుకని పోతనామాత్యుడు ధిక్కార స్వరం ఇవాడిది కాదు. ఆనాడు మనకు రాజ్యానికి నేను నా కవితా కన్యకను ఆ పడుపు కూడికి అమ్ముకోను, స్వతంత్రంగా బతుకు ఎవరికి అంకితం ఇవ్వాలని ధిక్కార స్వరం ఇచ్చిన పోతనామాత్యుడు గాని, ఆ తర్వాత జల్ జమీన్ జంగల్ అని అంతకు ముందుకు చూసుకుంటే సమ్మక్క సారక్కలు కాకతీయుల మీద కాకతీయులను ఆరాధిస్తాం, సమ్మక్క సారక్కలను ఆరాధిస్తాం. ఆ ధిక్కార స్వరం గాని జల్ జమీన్ జంగల్ అనే దాంతో పోయిన మనకు కుమరం భీమ్ ధిక్కార స్వరం గాని ఇవాళ తెలంగాణ అత్యుత పోరాటం జరుగుతున్న క్రమంలో కూడా ప్రజలు ఎప్పుడు తెలంగాణ ప్రజలు వర్గ పోరాటం చేస్తారు, కుల పోరాటాలు, పార్టీల పోరాటాలు చేయరు. కానీ ఇక్కడ మాత్రం నాకు జంజీ ఉద్యమం కంటే వీళ్ళ పార్టీల గొడవ ఎక్కువ కనపడుతుంది అంటున్నాను. ఈ అక్కడికి వచ్చి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఢిల్లీలో జరుగుతున్నది చూసుకుంటే నేను ప్రతిపక్షాల వైఫల్యం వల్ల ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడం వల్ల అది ఈ ఉద్యమం రూపంగా అంటే మనకు యూనిట్ పేపర్ లీకేజ్ ఉద్యమం ద్వారా వచ్చింది. దీన్ని పూర్తిగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలక్ష్యం చేసింది అంటున్నాను. నేరపూర్తి నిర్లక్ష్యం, అలక్ష్యం కూడా కాదు, నేరపూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ ఇంత స్థితికి వచ్చింది. నిన్న మొన్న ప్రధానమంత్రి గారు వీడియో రిలీజ్ చేసిన, అంతకుముందు మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఇవన్నీ చెప్పిన, ఇవాళ చర్చలకు సిద్ధము, ద్వారములు తెరిచి ఉన్నాయన్నా కూడా పార్లమెంట్ ద్వారాలు కూడా తెరిచినాయి, పార్లమెంట్ చర్చకు సిద్ధం అనే మాట ఇది ఒక 20 రోజుల కింద అంటే వేరుగా ఉంటుంటే కదా. పార్లమెంట్ మొదలు కాకముందు అని ఉంటే ఇవాళ ఈ పాపంలో భాగం అంటే తిలా పాపం తలా పిడికని అంటున్నాడు. ప్రతిపక్షాలు ఈ నీటు పేపర్ లీకేజ్ ను గట్టిగా పట్టుకోవడం వల్ల కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గాని వీళ్ళందరూ కానీ సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల జంజీ ఉద్యమం వచ్చింది అంటుంది. జంజీ ఉద్యమం అనొద్దు, వాళ్ళు ఓ రకం చెప్పారంటే మన కోర్టులు కూడా తప్పు చేసినాయి కనుక. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి గారే ఓ సెటైర్ వేస్తే ఎంత దుర్మార్గం. ఆ సెటైర్ వల్ల వచ్చింది కదా కాక్రోజ్ జనతా పార్టీ.
జంతీ ఉద్యమాలు వేరు. అది బంగ్లాదేశ్, నేపాల్, అది అట్లాంటివి మన దగ్గర రావు అంటున్నాను. ఆ సెటైరికలకు వచ్చిన పార్టీ ఇవాళ బలం పూచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఆ ప్రజా సమస్య మీద, ముఖ్యంగా నీటి ఉద్యమం మీద స్పందించకపోవడం. ఎప్పుడైతే వీళ్ళు స్పందించలేదో వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు ఏమైందంటే రాహుల్ గాంధీ గారు కూడా మరి అక్కడికి వెళ్ళిందా, నేను కేటీఆర్ని ఎట్లా అంటున్నానో రాహుల్ గాంధీ గారు కూడా మరి ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చి అక్కడికి పోయిందా? ఏది జంతర్ మంతర్కి వెళ్లాల్సి ఉండే కదా, పోలే కదా. ఎప్పుడు పోయినరు? ఎప్పుడు వచ్చింది ఉద్యమం? బలంగా వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు నిన్న ప్రధానమంత్రి ఆఫీస్ ముందు, ఇంటి ముందు ధర్నా చేశాం. ఇప్పుడు ఏమైందంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఏమైందంటే పార్టీల పరంగా ఉద్యమం పోయింది. అంటే పార్టీల సుడిగుండాల్లో ఈ ఉద్యమం తిరిగిపోయింది అంటున్నారు. పోనీ కాంగ్రెస్ పార్టీని అనుడు కాదు, బీజేపీ కూడా చెప్పాను నేరపూర్తి నిర్లక్ష్యం, దుర్మార్గంగా అణిచివేయడం, పూర్తిగా దాడి చేయడం చూస్తున్నాం మనం. మూడోది కూడా చెప్తున్నాను, ఇవాళ సుప్రీంకోర్టు లాంటిది కూడా మన న్యాయవాదిని తప్పేం లేదు, పేరు కమిటీ చేయొచ్చు. హైకోర్టుకున్న విజ్ఞత జ్ఞానం మన ఢిల్లీ హైకోర్టు ఏమన్నది, ఇవాళ అర్జెంట్ గా తీసుకోవడం రేపు తీసుకుంటాను తెల్లారి చేసి నోటీసులు ఇష్యూ చేసింది. కానీ అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నాడు, అంత అర్జెంట్ ఏం లేదు, మా సమయం వృధా చేయకండి, మీ వీడియోలు చూడమన్నాడు. దుర్మార్గం కదా. అప్పుడు సెటైర్ వేసి పార్టీ మూలమైంది. ఇప్పుడు ఏమో మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఆయన కార్నర్ అవుతున్నాడు కదా. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వ్యాఖ్యలు చేయొద్దు అని కింది కోర్టులు చెప్పడం కాదు, వాళ్ళు వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలా అంటున్నాడు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మాట్లాడడం కోర్టు మీద చాలా ఉన్నది. రెండోది ఏంటంటే 4వ పొరపాటు చెప్పి ముగిస్తాం. సిజేపీ సరిగ్గా ఉందా? రాజకీయ పార్టీల చెప్పుల వీళ్ళు కాలు పెడుతున్నారు. సిజేపీ సరిగ్గా ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ ఈ అంశం మీదే మాట్లాడలేదు. కానీ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎంత దుర్మార్గం చేసి చూస్తున్నాం కదా మనం. మనం జంతర్ మంతర్లో కూర్చున్నప్పుడు 20వ తారీఖు దాకా ముందు ఉద్యమం ఎట్లా జరిగింది, 20 తర్వాత ఏం జరిగింది, 20 కన్నా ముందు కూడా అందులో 4-5 అంశాలు దేశ భద్రతకు, దేశ మన సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు అయినాయి. మతం గురించి మాట్లాడిండు, కులం గురించి మాట్లాడిండు, మోడీని దించేస్తామన్నా, ఉడిచిచ్చి కొడతామన్నా. దాంతో పాటు 370 ఆర్టికల్ గురించి కూడా మాట్లాడిండు. అక్కడ ఎవరైనా దాన్ని సహిద్దామా? నిజంగా నీటి పరీక్ష దాని వల్ల నష్టపోయిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. అట్లాగే మనం చూసుకుంటే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు. అట్లాగే 26 మంది చనిపోయిండ్రు. అది కదా మనకు కావాల్సింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇవన్నీ వెనక్కి వస్తాయా, ప్రాణాలు వస్తాయా? కనుక వీళ్ళు ఏం చేశారంటే ప్రతిపక్షాల చెప్పుల్లో కాలు పెట్టి వాళ్ళ ఏజెండా వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, దీన్ని హైజాక్ చేసి ప్రతిపక్షాలని ఆ ఏజెండా స్టార్ట్ చేసుకున్నాయి. ఇవాళ జంజీ ఉద్యమం ఏదైతే సిజేపీ ఉద్యమం 26 రోజుల 24 రోజులు జరుగుతున్న ఉద్యమానికి ఎంత పేరు వచ్చిందో ఈ 1-2 రోజుల్లో అటు రాహుల్ గాంధీ ఇటు అందరూ సొంతం చేసుకున్నారు కదా. నేనన్న మాట కూడా కదా, నిన్న మనకు కేజ్రీవాల్ అదే మాట అన్నాడు, మీ ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని. అట్లాగే అఖిలేష్ యాదవ్ అదే మాట అంటున్నారు. కనుక ఇక్కడ ఏంటంటే ఈ సిజేపీ కూడా మారకపోతే ఇట్లాగే ఇదే ఉద్యమం ప్రకారం పోతే రేపు పోతే కష్టం అవుతుంది అంటున్నారు. వాళ్ళు అవసరం లేని విషయాలు ఎత్తుకుంటున్నారు. దానివల్ల సంఘ విద్రోహ శక్తులు, దుర్మార్గులు, మీరు విదేశాలకు అమ్ముడు పోయినరు లేకుంటే విదేశీ బానిసలు అనే ఒక మాట వీళ్ళ మీద ఆరోపణ వస్తుంది. ఆరోపణ చేసే వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే బీజేపీ ఒక ఆరోపణ చేస్తుంది, వాళ్ళందరూ దేశ ద్రోహులు లేకుంటే విదేశాలతో సంబంధం ఉంది. నిరూపించాలి. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో కేంద్రంలో ఆ పార్టీ నిరూపించాలి కదా. ఇవన్నీ కూడా వాళ్ళు ఆరోపణ చేసే ముందు ఒకవేళ నిరూపించలేకపోతే వాళ్ళ అసమర్థత. ఇప్పుడు వాళ్ళ 20,000 మంది కూడా రారనుకొని మేము భద్రత ఏర్పాటు చేసినాం, 1,00,000 మంది వచ్చి జంతర్ మంతర్లా అని అంటే మరి భద్రతా వైఫల్యం కాదా? కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ పోయి ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తుంటే అక్కడ దాకా పోనిచ్చింది భద్రతా వైఫల్యం కాదా? పోలీసులే మన బుధవారం రాత్రి శ్రీనివాస్ గారు పోలీసులు దెబ్బతింటున్నారు, లాఠీలతో వీళ్ళు కొడుతున్నారు. ఏది ఉద్యమకారుడు అనే పేరు మీద. నేను ఏ ఉద్యమంలో కూడా నేను చెప్తున్నాను స్పష్టంగా, సంఘ విద్రోహ శక్తులు వస్తాయి, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత వీళ్ళేది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. గతంలో చౌరాచేరు సంఘటనలో గాంధీ గారు ఉద్యమాన్ని సగం ఆపేసాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, పోలీసులు పొడిచి చంపడం ఈ తప్పు, మనం అహింసాయుతం పోరాటం చేస్తున్నాం, ఈ తప్పని ఉద్యమాన్ని విరమించుకున్నాడు ఆయన. గాంధీ మహాత్ముడు అది చేస్తే ఆయన మీద విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కూడా సిజేపీ చేయాల్సిన పని ఏంటంటే పైకి చెప్తున్నారు కానీ అందులో రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు? అన్ని ట్రాక్టర్ లారీల రాళ్ళు అక్కడికి ఎట్లా వచ్చినాయి చెప్పండి? భద్రతా వైఫల్యం కాదా? ఇప్పుడు ఒక ధర్నా జరుగుతుంది, గత 20 రోజులు జరుగుతున్నది. ఒకవేళ పార్లమెంట్ పెట్టినరు, అక్కడ రాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు కొట్టింది అంటున్నాను. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? భద్రతా వైఫల్యం కాదా? చివరికి ఇవాళ బంగ్లాదేశ్, మనకు నేపాల్, అట్లాగే